అండి నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు మెర్క్యూరీ 1. మన ఛానల్లో ఎడ్యుకేషన్ అండ్ జాబ్స్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. మొదటిసారి మన ఛానల్ విజిట్ చేసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం మర్చిపోవద్దు. ఈరోజు టాపిక్ ఏంటో చూద్దాం. ఈ వీడియోలో జియో కంపెనీ ద్వారా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఏంటున్నాయో సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి. లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మీరు ఆ లింకు క్లిక్ చేసినట్లయితే ఈ యొక్క సైట్కి రావడం జరుగుతుందండి, జియో కెరియర్స్. సో ఇక్కడ మనకి కనిపిస్తుందండి కీవర్డ్ సెలెక్ట్ ఫంక్షన్ లొకేషన్. సో ఇక్కడ మనకి కీవర్డ్ వర్క్ ఫ్రమ్ లొకేషన్ కావాలి కాబట్టి వర్క్ ఫ్రమ్ లొకేషన్ అని చెప్పేసి నేను ఇస్తున్నాను. వర్క్ ఫ్రమ్ హోమ్. సో సెలెక్ట్ ఫంక్షన్ మనం చూసుకున్నట్లయితే బిజినెస్ ఆపరేషన్స్ ఇందులోనే ఈ వర్క్ ఫ్రమ్ హోము ఉంటాయండి. లొకేషన్ ఫర్ ఎగ్జాంపుల్ విశాఖపట్నం అని ఇద్దామండి. సెర్చ్ మనం కొట్టినట్లయితే విశాఖపట్నం లొకేషన్లో ఉన్నటువంటి బిజినెస్ ఆపరేషన్స్ ఇందులో చూడండి 33 జాబ్స్ ఉన్నాయి. దీన్ని మనం క్లిక్ చేసినట్లయితే మొత్తం ఇక్కడ ఓపెన్ అవుతాయండి. బిజినెస్ ఆపరేషన్స్ కమ్ జాయిన్ విత్ డిజిటల్ ఇండియా మూవ్మెంట్. ఓకే, 10 ఎంట్రీస్ మనకు చూపిస్తున్నాయి ఇక్కడ చూడండి. 17th అక్టోబర్ లేటెస్ట్గా వచ్చినటువంటిది ఇది. ఒకసారి మనం క్లిక్ చేసి దీని యొక్క డీటెయిల్స్ ఏంటో మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. ఓపెన్ అవుతుందండి. సో ఓపెన్ అయిన తర్వాత మీ యొక్క క్వాలిఫికేషన్స్ ఇవన్నీ కూడా మీరు రిక్వైర్మెంట్ అవన్నీ చూసుకొని మీకు ఆ క్వాలిఫికేషన్స్ ఉన్నట్లయితే తప్పకుండా మీరు అప్లై చేయొచ్చండి. ఓకే, సో పోస్టెడ్ 17th అక్టోబర్. ఫంక్షన్ బిజినెస్ ఆపరేషన్స్ లొకేషన్స్ హోమ్ విశాఖపట్నం ఇలాగ ఇచ్చారండి. విశాఖపట్నం 2 సంపత్ వినాయక టెంపుల్ ఆంధ్రప్రదేశ్. జాబ్ రెస్పాన్సిబిలిటీస్ మనం ఒకసారి చూసినట్లయితే మేనేజ్ ఎండ్ టు ఎండ్ జియో గిగా ఫైబర్ బిజినెస్ టు ఎట్ జియో సెంటర్. జియో సెంటర్లో ఎండ్ టు ఎండ్ జియో గిగా ఫైబర్ బిజినెస్ అనేది చేస్తూ ఉండాలి. మేనేజ్ సేల్స్ అండ్ హోమ్ కనెక్ట్ ఆపరేషన్స్, యాక్టివ్ టార్గెటెడ్ కస్టమర్స్ బేస్ అండ్ రెవెన్యూస్, డ్రైవ్ అప్డేషన్ ఆఫ్ ల్యాండ్ బేస్ జాయింట్ సర్వే అండ్ ఆర్ఎఫ్సి రిలీజ్, ఎన్ష్యూర్ టైమ్లీ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ది నెట్వర్క్ డెవలప్మెంట్, అలాగే హ్యాండ్లీ ఎనీ అన్ఫోర్సీన్స్ సిచ్యువేషన్స్ అండ్ ఎస్కలేషన్స్. సో ఏమన్నా సిచ్యువేషన్స్ క్రిటికల్ సిచ్యువేషన్స్ వస్తే మీరు హ్యాండిల్ చేయగల కెపాసిటీ ఉండాలి. అలాగే ఎన్ష్యూర్ టైమ్లీ అవైలబుల్ ఆఫ్ ది కాంట్రాక్టర్స్ అండ్ పార్ట్నర్స్. సో వాళ్ళతో కూడా మీకు కాంట్రాక్టర్స్ అని ఉండాలండి. అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మనం ఒకసారి చూసుకుంటే బీఈ లేదా బీటెక్ ఎంబీఏ చేసిన వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారు. ఎక్స్పీరియన్స్ మనకి 3 to 10 years అడిగారండి. స్కిల్స్ నాలెడ్జ్ ఆఫ్ ల్యాండ్ అండ్ ఫైబర్ ఆప్టిక్స్, డైరెక్ట్ సేల్స్ ఆపరేషన్స్ మేనేజ్మెంట్, రిలేషన్షిప్ మేనేజ్మెంట్, డైవర్స్ టీమ్ హ్యాండ్లింగ్ కెపాసిటీ, టీమ్ని హ్యాండిల్ చేసే కెపాసిటీ ఉండాలి. ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్ స్కిల్స్, కస్టమర్ ఫోర్స్, బిజినెస్ ఎక్విప్మెంట్. సో ఈ విధంగా వాళ్ళు రిక్వైర్మెంట్ అడగడం జరిగింది. సో మీకు ఆ క్వాలిఫికేషన్స్ ఉన్నట్లయితే మనకి అప్లై నవ్ అని చెప్పేసి ఇక్కడ కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేసినట్లయితే మీరు ఆల్రెడీ మీ యొక్క మెయిల్ ఐడితో లాగిన్ అయ్యి పాస్వర్డ్ ఉన్నట్లయితే మీరు ఇక్కడ మెయిల్ ఐడి మీ యొక్క పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అవుతారు. లేదు అనుకుంటే న్యూ యూజర్ అయితే న్యూ యూజర్ అని క్లిక్ చేసి మీరు లాగిన్ అవ్వాల్సి ఉంటుందండి. సో ఇక్కడ మీ యొక్క మెయిల్ ఐడి పాస్వర్డ్ ఇచ్చేటప్పుడు క్లియర్గా వాళ్ళు మోర్ ఇన్ఫో అని చెప్పేసి క్లిక్ చేస్తే ఇక్కడ మనకు కనిపిస్తుంది. పాస్వర్డ్ అనేది కంపల్సరిగా 8 నుంచి 15 క్యారెక్టర్స్ ఉండాలి. పాస్వర్డ్ మస్ట్ కంటైన్ అట్లీస్ట్ 1 లోవర్ కేస్ లెటర్, 1 అప్పర్ కేస్ లెటర్, 1 డిజిట్ అండ్ 1 స్పెషల్ క్యారెక్టర్స్. ఇవి ఉంటేనే మాత్రమే అలౌ చేస్తుందండి. సో అవన్నీ మీట్ అయ్యేటట్టుగా మీరు పాస్వర్డ్ని క్రియేట్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ కన్ఫర్మ్ పాస్వర్డ్, మీ యొక్క ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్. సో మన కంట్రీ ఆల్రెడీ వచ్చింది కాబట్టి మీ యొక్క ఫోన్ నెంబర్ ఇచ్చేసి మీరు కన్ఫర్మ్ అని చెప్పేసి అంటే మీకు కన్ఫర్మ్ అవుతుంది. తర్వాత మీరు
లాగిన్ అయ్యి మీ యొక్క డీటెయిల్స్ అని మీరు ఎంటర్ చేస్తే సరిపోతుందండి. సో ఆ విధంగా చూసుకోవచ్చు. ఇంకా అదర్ జాబ్స్ ఇంకేమున్నాయో మరొకసారి మనం చూద్దామండి. ఒకసారి మనం క్లిక్ చేసినట్లయితే జాబ్స్ అని చెప్పేసి ఇక్కడ మళ్ళీ మనం క్లిక్ చేసినట్లయితే ఆయా జాబ్స్ ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ బ్యాక్ టు లొకేషన్ అనేది ఉంటుంది, ఇక్కడ కనిపించట్లేదు. లేదంటే ఇక్కడ క్లిక్ చేసి అయినా సరే బ్యాక్కి వెళ్ళొచ్చు. సో రైట్, మొదటి పేజీకి వచ్చాం మనం. ఇక్కడ మనం క్లిక్ చేసినట్లయితే జాబ్స్ అని ఉంది. జాబ్స్ అని క్లిక్ చేస్తే మనం మళ్ళీ ఆ పేజీకి రీడైరెక్ట్ అవుతాం. చూద్దామండి, రీడైరెక్ట్ అవ్వాలి. ఎస్ అయింది. సో ఈ విధంగా మళ్ళీ మనం వస్తాం. సో మనం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ చూస్తున్నాం కదండి. సేమ్ వర్క్ ఫ్రమ్ హోమ్. సో సెలెక్ట్ ఫంక్షన్, ఇక్కడ చూసుకున్నట్లయితే బిజినెస్ ఆపరేషన్స్ అనేది మనం క్లిక్ చేసి లొకేషన్ ఇప్పుడు ఫర్ సపోజ్ ఈసారి విజయవాడ అని ఇద్దామండి. విజయవాడ సెర్చ్ కొట్టినట్లయితే ఇప్పుడు విజయవాడ లొకేషన్స్లో ఏ రకమైనటువంటి జాబ్స్ ఉన్నాయో ఒకసారి చూద్దాం. 16 జాబ్స్ ఉన్నట్టు మనకి ఇక్కడ చూపిస్తుందండి. చూద్దామండి. ఒకసారి ఓపెన్ చేసి మనం చూసినట్లయితే ఆయా క్వాలిఫికేషన్స్ ఇది ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా మనం చూసుకోవాలి. సో 16th అక్టోబర్లో వచ్చిందండి. హోమ్ సేల్స్ అని ఉంది, విజయవాడ టు ఎంజీ రోడ్ అని చెప్పేసి ఉంది. ఇది క్లిక్ చేసి మనం యొక్క డీటెయిల్స్ ఒకసారి చూద్దామండి. విజయవాడ టు బిజినెస్ ఆపరేషన్స్ అక్టోబర్ 16th వచ్చిందని. జాబ్ రెస్పాన్సిబిలిటీ ఎక్వైర్ అండ్ ఆన్ బోర్డ్ కస్టమర్ ఇన్ అసైన్ టెరిటరీ, రెస్పాన్సిబుల్ ఫర్ ది కస్టమర్ డాక్యుమెంట్ అండ్ ఆర్డర్ సెలెక్షన్, అబ్టైనింగ్ బిల్డింగ్ పెర్మిషన్స్, డ్రైవ్ కస్టమర్ ఎంగేజ్మెంట్ అండ్ ఎక్స్పీరియన్స్ అడిగారండి. ఎడ్యుకేషన్ రిక్వైర్మెంట్ చూసుకున్నట్లయితే 10+2 లేదంటే డిప్లొమా ఫుల్ టైం చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇక ఎక్స్పీరియన్స్ అడిగినట్లయితే చూసినట్లయితే 1 to 5 years ఉందండి. స్కిల్స్ అండ్ కాంపోనెంట్స్ చూస్తే మస్ట్ హ్యావ్ అవుట్బౌండ్ సేల్స్ ఎక్స్పీరియన్స్, ప్రిఫరబుల్ డైరెక్ట్ సేల్స్. అలాగే లోకల్ లాంగ్వేజ్ తెలిసి ఉండాలి, కస్టమర్ హ్యాండ్లింగ్ స్కిల్స్ ఉండాలి, తర్వాత రిజల్ట్ ఓరియంటేషన్ ఉండాలి. సో డిజిటల్ సేవ్ అంటే మీకు ఆ డిజిటల్ సర్వీస్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ అనేది ఉండాలన్నమాట. ఈ క్వాలిఫికేషన్స్ రిక్వైర్మెంట్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఇదివరకు చెప్పిన మాదిరిగానే అప్లై నౌ మీరు క్లిక్ చేసి అప్లై చేసుకోవచ్చు. సో మీ యొక్క క్వాలిఫికేషన్స్ ఇవన్నీ కూడా చూసుకొని మీరు అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ జియో కెరియర్లోకి ఎంటర్ అవుతారు. అలాగే వర్క్ ఫ్రమ్ హోమ్ అని టైప్ చేసి బిజినెస్ ఆపరేషన్స్ అని మీరు సెలెక్ట్ చేసి ఏ లొకేషన్స్లో కావాలనుకుంటున్నారో ఆ లొకేషన్ ఎంటర్ చేసి వాటి యొక్క రిక్వైర్మెంట్ని చూసుకొని మీకు ఆ రిక్వైర్మెంట్ మీ ఆ క్వాలిఫికేషన్స్ ఉన్నట్లయితే మీరు సింపుల్గా అప్లై నౌ బటన్ క్లిక్ చేసి మీరు అప్లై చేసుకుంటారు. మీ యొక్క మెయిల్ ఐడికి మీకు ఇన్ఫామ్ చేస్తారు వాళ్ళు. ఓకే, ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా అండి. వీడియో చూసి వెళ్ళే ముందు చిన్న లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కామెంట్లో ఈ వీడియో నచ్చిందో లేదో తెలియచేయండి. మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.